శ్రీశైలం ఎడమకట్టు ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకుపోయిన కార్మికులను కాపాడేందుకు రెస్క్యూ టీం చేస్తున్న ప్రయత్నాలు ముందుకు సాగడం లేదు. నిన్న రాత్రి ఎన్డీఆర్ఎఫ్ బృందం టన్నెల్కు వెళ్లింది. 8 మంది కార్మికులను క్షేమంగా బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించింది. అయితే 12 కిలోమీటర్ల మేర లోపలికి వెళ్లగానే సమస్యలు తలెత్తాయి. మోకాళ్ల లోతు వరకు బురద పేరుకుపోయింది. అంతేకాకుండా నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో వెళ్లిన కాసేపటికే ఎన్డీఆర్ఎఫ్ బృందం వెనక్కి వచ్చేసింది. డ్రోన్లను టన్నెల్లోకి పంపించి పరిస్థితిని పరిశీలించే ప్రయత్నం చేస్తున్నారు. డీ వాటరింగ్ చేసినా కూడా నీటి ప్రవాహం తగ్గకపోవడంతో ఎలా ముందుకు వెళ్లాలా అనే విషయంపై ఎన్డీఆర్ఎఫ్ టీం ప్లాన్ చేస్తుంది. ఇక మరోవైపు టన్నెల్లో 12 కిలోమీటర్ల వరకే ఆక్సిజన్ విద్యుత్ పైప్ లైన్లున్నాయి. దీంతో లోపల చిక్కుకుపోయిన 8 మంది కార్మికుల పరిస్థితి ఎలా ఉందా అనే టెన్షన్ కనిపిస్తోంది. నిన్న ఉదయం శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ ఎస్ఎల్బీసీ వద్ద ప్రమాదం జరిగింది. ఉదయం 8:30 గంటల సమయంలో టన్నెల్ పైకప్పు కూలి 8 మంది కార్మికులు చిక్కుకున్నారు. కార్మికులను రక్షించేందుకు ప్రమాద స్థలంలో ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటనలో 2 ఇంజనీర్లు, 6 కూలీలు బురదలో చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. లోపలికి వెళ్ళడానికి వీలు లేకుండా మొత్తం అడ్డు పడిపోయిందండి. అక్కడికి వెళ్ళి రెస్క్యూ చేయాలన్నా మొత్తం వాటర్ వస్తున్నాయి కంటిన్యూగా. మోకాళ్ళలో బురద ఉంది. దీని మీద తర్వాత యాక్షన్ తీసుకోవాలి. మళ్ళీ అక్కడికి లోపలికి వెళ్ళడానికి వీలు లేకుండా మొత్తం అడ్డు పడిపోయిందండి. అక్కడికి వెళ్ళి రెస్క్యూ చేయాలన్నా మొత్తం వాటర్ వస్తున్నాయి కంటిన్యూగా. మోకాళ్ళలో బురద ఉంది. దీని మీద తర్వాత యాక్షన్ తీసుకోవాలి. మళ్ళీ అక్కడికి నిన్న సహాయక చర్యలను పర్యవేక్షించిన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈరోజు మరోసారి టన్నెల్ వద్దకు వెళ్లనున్నారు. పరిస్థితులను సమీక్షించి టన్నెల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించనున్నారు. వారిని ఎలాగైనా రక్షించాలనే ఆలోచనతో ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఇంజనీర్లతో చర్చలు జరుపుతూ తగిన చర్యలు తీసుకుంటుంది. किलोमीटर तक हम लोग कवर किए थे। 13.5 किलोमीटर के जो डिस्टेंस है उसमें 11 किलोमीटर हम इस लोकोमोटिव से ट्रैवल किए थे। उसके बाद जो